పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాక్ సైన్యానికి మరో యుద్ధం, ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ స్పష్టత. పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి ప్లాన్ చేస్తుందని పీటీఐ ఆందోళనకు ఇదే కారణం. పీటీఐ సెనేటర్ అలీ జాఫర్ ఎక్స్లో. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సైన్యం సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తుంది. ఈ సమయంలో మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాక్ స్వదేశంలో పెద్ద సంక్షోభం తప్పదనే చర్చ మొదలైంది. అవును, ఆపరేషన్ సింధూర్తో భారత్ కొట్టిన బలమైన దెబ్బ నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు తేరుకుంటుందో తెలియదు అంటున్న వేళ స్వదేశంలో ఓ భారీ సంక్షోభానికి తెరలేస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సోదరి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పాకిస్తాన్ డైలీ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. సోమవారం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి వెళ్లిన పీటీఐ సెనేటర్ అలీ జాఫర్ ఎక్స్ వేదికగా తమ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి ప్లాన్ చేస్తుందన్నారు. దీనికోసం పార్టీ సిద్ధం కావాలని, బాగా వ్యవస్థీకృతంగా ఉండాలని అన్నారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్తో చర్చించబడిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఈ దేశవ్యాప్త ఉద్యమం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా, ఇమ్రాన్ ఖాన్ తన జీవితాంతం జైల్లోనే గడిపినా ఒత్తిడికి లొంగిపోనని స్పష్టం చేశారని తెలిపారు. జైల్లో సాధారణ ఖైదీలకు ఇచ్చే ప్రాథమిక హక్కులను సైతం మాజీ ప్రధానమంత్రికి నిరాకరిస్తున్నారని వెల్లడించారు. ఇదే సమయంలో ఇమ్రాన్పై ఒత్తిడి పెంచే వ్యూహంగా ఖాన్ భార్య బుష్రా బీబీ జైలు శిక్షను అభివర్ణించారు. ఈ సమయంలో పీటీఐ దేశవ్యాప్త ఆందోళనకు ప్లాన్ చేయడం వెనుక పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఒక కారణమని అంటున్నారు. వాస్తవానికి పాకిస్తాన్కు వాస్తవ అధిపతి ఆ దేశ సైన్యమే. ఆ సైన్యం ఆపరేషన్ సింధూర్తో భారత్ చేతిలో చతికిల పడిపోయింది. ఈ సమయంలో దాని బలహీనతలను స్పష్టంగా బయటపడిన పరిస్థితి. ఇలా ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పాక్కు సైనిక ఎదురుదెబ్బలు కొత్త సమస్యగా మారాయి. ఈ సమయంలో స్వదేశంలోనూ విమర్శలు రావడంతో ఆర్మీ చీఫ్ను ఫీల్డ్ మార్షల్ పదవికి నియమించారు. ఇది సెల్ఫ్ ప్రమోషన్ అనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం మునీర్కు ప్రజాదరణ క్షీణిస్తుందని అంటున్నారు. మరోపక్క ఇప్పటికే పాలన సల్లగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఇస్లామాబాద్, ఇటు రావల్పిడి రెండింటిపైన ఒకేసారి ఒత్తిడి తెచ్చే పీటీఐ తన దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించాలని చూస్తుంది. దీంతో ఇది పాకిస్తాన్ సైన్యానికి మరో యుద్ధంతో సమానమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.